నమస్తే అండి. ఈరోజైతే నేను ఇప్పుడు సీజనల్ కదండి, పచ్చి చింతకాయలు చూడండి. ఇదిగోనండి, ఇప్పుడే వస్తున్నాయి, లేతగా ఉన్నాయండి. బాగాని గింజ కూడా ఇంకా పట్టలేదు. నేనైతే శుభ్రంగా కడిగేసుకొని, దీని మీద పొట్టు ఉంటుంది కదండి, శుభ్రంగా కడిగేసుకొని నేను ఆరబెట్టుకొని ఉంచుకున్నానండి, తడి లేకుండాని. పచ్చడి చేస్తున్నాను పచ్చి చింతకాయలతోటి, లేత చింతకాయలతోటి. చాలా మంచిదండి హెల్త్కి ఇది. చూడండి, నేను 1 కేజీ చింతకాయలు తీసుకున్నానండి. ఇవి వేపుకుందాం. ఇందులో నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. కొద్దిగా నూనె అండి. తాలింపు పెట్టుకోవచ్చండి, తాలింపు పెట్టుకోకపోయినా బాగుంటుంది పచ్చడి. నేనైతే తాలింపు పెడతానండి, నిల్వ ఉంటుంది కొద్దిగా. చూడండి, 1 కేజీకి ఇంచుమించు 80 గ్రాములు ఎండుమిరపకాయలండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇందులో మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం ఇందులోకి. ఇవి బాగా ఏగాలండి ఎండుమిరపకాయలు. చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయల పచ్చడి. ఈ చింతకాయలతోటి నిలవ పచ్చడి కూడా పట్టుకుంటాం కదండి, దానికన్నా ఇది ఫస్ట్ వస్తాయి కదా చింతకాయలు లేతవి, దానితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి. వేగిన తర్వాత చూద్దామండి. చూడండి, ఎండుమిరపకాయలు అయితే బాగా వేగాయి. ఇందులోకి మనం జీలకర్ర అండి 2 చెంచాలు వేసుకుందాం. చూడండి, జీలకర్ర రైస్ వేసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా కొద్దిగా వేగాలి జీలకర్ర. చూడండి, జీలకర్ర రైస్ వేగుతుంది. అంతా మిక్సీ జార్లో తీసుకుందాం అండి. నేనైతే మిక్సీలో చేసుకుంటాను పచ్చడి. మీకు రోలు ఉంటే రోట్లో చేసుకోండి, బాగుంటుంది. ఇవి తీసేసుకుందాం మిరపకాయలు అన్నీ జార్లోకి. ఎండుమిరపకాయలు తీసేసుకున్నాం కదండి, కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతకాయలు వేపుకుందామండి ఇందులోకి. పచ్చి చింతకాయలైనా చేసుకోవచ్చండి ఈ పచ్చడి. కొద్దిగా వేపుకుంటే ఇందులో కడి ఏం లేకుండా ఉంటుంది ఈ పచ్చడి. కొద్దిగా మగ్గితే సరిపోతాయండి. ఇలా మొత్తం నూనె పెట్టేలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం చింతకాయలు. ఈ మగ్గిన తర్వాత చూద్దామండి. చూడండి, కొద్దిగా అలా మగ్గితే సరిపోతాయండి చింతకాయలు. ఇప్పుడైతే ఒక ఎల్లుల్లిపాయ మీద కొద్దిగా వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇవన్నీ చల్లారాలండి. మనం వేసుకున్నాం కదా, ఈ చింతకాయలు చల్లారిన తర్వాత పచ్చడి చేసుకున్నప్పుడు చూద్దాం. చూడండి, చల్లారిపోయినాయండి ఎండుమిరపకాయలు అయితే. ఇందులోకి మనం తగినంత ఉప్పు అండి, ఒక 3 చెంచాలు వేసుకున్నానండి. చూసుకొని వేసుకుందాం. దగ్గర మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చూడండి, మెత్తగా పట్టేసుకున్నానండి మిక్సీ. ఈ చింతకాయలు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. అన్నీ కొద్దిగా వేసుకొని నూరుకుందామండి. మొత్తం అన్నీ ఒకేసారి వేసుకుంటే నలగవు. చూడండి, మిక్సీ అయితే పట్టేసుకున్నాను మెత్తగాని. ఇలా మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుందండి పచ్చడి. రోట్లో అయినా రుబ్బుకోవాలండి. ఇలాగైనా తినేసిన టేస్టీగా ఉంటుంది. కొద్దిగా తాలింపు పెట్టుకుందామండి, ఇంకా బాగుంటుంది. చూడండి, కడాయి పెట్టాను. ఇందా మనం ఎండుమిరపకాయలు చింతకాయలు వేపుకున్న కడాయేనండి. ఇందులోనే పెట్టుకుందాం తాలింపు. కొద్దిగా అండి నూనె, మరీ ఎక్కువ అవసరం లేదు, అంత అయితే సరిపోద్ది. ఒక 4-5 టేబుల్ స్పూన్లు అండి, అంతే. ఇందులో మనం మినపప్పు వేసుకుందామండి. మినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పంటి కింద కూడా కమ్మగా తగులుతూ ఉంటాయి. మినపప్పు కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత చూద్దాం. చూడండి, మినపప్పు అయితే ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడైతే మనం ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి.
ఇందులోనే వెల్లుల్లి రెమ్మలండి ఒక 6-7 ఇదంతా కొద్దిగా వేగాలండి. ఎల్లుల్లిపాయ అయితే కొద్దిగా వేగాయి కదండి. ఎండుమిరపకాయలండి ఒక 2 తుంచుకొని వేసుకున్నాను. ఇది కొద్దిగా వేగాలి. ఎల్లుల్లిపాయలు మరీ ఎక్కువ కూడా వేగవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతాయి. చూసారా, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడైతే మనం ఇందులోకి పచ్చడి అయితే వేసేసుకుందాం. చూడండి, పచ్చడి అయితే నూనె బాగా కలిసేలా కలిపేసానండి. ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల్లో కూడా తినొచ్చు. ఇది ఊరే కొలిది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు చింతకాయలు రోజులు కదండి, చింతకాయలు వస్తున్నాయి ఇప్పుడు. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.